మొత్తం 12 రోజులు అవుతాయా? అవునవును. ఓకేనా? 87.5 ఉంటాను వెయిట్. వెయిట్ వచ్చి 87. 87.5 4.5 కిలో తగ్గింది. సూపర్ సూపర్. ఓకే ఓకే. ఇప్పుడు 12 days లో 4.5 kgs తగ్గింది. అవును. సూపర్ సూపర్ నా. సరే ఓకే. అది షుగర్ వచ్చి నార్మల్ అయిపోయింది. షుగర్ నార్మల్ అయిపోయిందిలే. షుగర్ మళ్ళీ తెచ్చేయాల నార్మల్ అయిపోయింది. అదిదా ఎంతలో ఉన్నింది ఫస్ట్ లో? 438 ఉన్నింది. ఓకే ఓకే. 428 ఉన్నింది, 38 ఉన్నింది. 38. ఓకే. ఇప్పుడు మీరు లాస్ట్ గా చూసి ఎప్పుడు 110 ఉన్నింది. సరే ఓకే. వేరే 12 days లో ఇది అనిమే జరిగింది. సరే ఓకే. ఇప్పుడు మీరు టాబ్లెట్ వచ్చి ఎత్తుతా ఉన్నారు, ఇప్పుడు వచ్చి ఒకవేళ స్టాప్ చేశారు, ఒకవేళ వేస్తా ఉన్నారు కదా? అవును. నైట్ మొదటి ఎత్తాను. ఇప్పుడు మొన్న వచ్చి వేయలేదు, ఒక రోజు మర్చిపోయినాను. ఆ రోజు ఏమి స్ట్రెస్ లేదు. మామూలుగా బాత్రూమ్ పోతాను కదా నైట్. అది ఆ రోజు మొత్తం ఏమి బాత్రూమ్ వెళ్ళలేదు, ఏం లేదు. మళ్ళీ నిన్న వేసుకుని ఈ రోజు వేసుకున్నా బాత్రూమ్ పోయి చాలా గేర్గా ఉంది, స్ట్రెస్ గా ఉంది, భయంగా. సరే ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నైట్ టాబ్లెట్ మీద స్టాప్ చేసేయండి. అట్లా? అవునవును, స్టాప్ చేసేయండి, ప్రశ్న లేదు. ఏం చేస్తారంటే నైట్ టాబ్లెట్ స్టాప్ చేసి ఒక 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 5 days ఫాలో చేయండి. నైట్ టాబ్లెట్స్ వేయకండి, మార్నింగ్ వేయకండి. ఒక 5 days వచ్చి స్ట్రిక్ట్ గా ఫాలో చేసి దాని అవతల అదే మరి ఇప్పుడు మీరు ఎగ్నో బ్లడ్ టెస్ట్ చెప్పినారు కదా, గ్లూకోజ్ టెస్ట్, అదే మరి ఒక టెస్ట్ చూడండి. ఇప్పుడు కంప్లీట్ గా టాబ్లెట్ అవాయిడ్ చేసి 5 ఫాలో చేసి దానికి అవతల ఈ టెస్ట్ ఒకటి ఎత్తి చూడండి. ఇప్పుడు 5 రోజుల తర్వాత ఎత్తినారంటే మీకు నార్మల్ గా ఉండేది మీకే తెలిసిన టాబ్లెట్ దీనిపైన వేయకూడదు, వచ్చి మీకు లో షుగర్ అవుతాయి. అదిదా ప్రాబ్లం. అదిదా అప్పుడే మీరు చెప్పినారని నేను చెప్పేస్తున్నా, ఏం ప్రశ్న లేదు. అదిదా సింటమ్స్, అదిదా లో షుగర్ అయ్యే సింటమ్స్. మన లైన్ మాల్ ఒక మరి తోసే మాదిరిగా ఉన్న వచ్చి తల పండుకునేసంటే ఏం తెలుసు ఒక మాదిరిగా ఉండు. సో దానివల్ల మీరు అది చేయండి. ఏం లేదు, ఇప్పుడు టాబ్లెట్స్ స్టాప్ చేసింది, టాబ్లెట్ వేయాల్సిన అవసరమే లేదు. ఒక టెస్ట్ ఎత్తుకోండి. ఇప్పుడు డాక్టర్ చెప్పిన 1 month కంప్లీట్ అయిపోయిందంటే ఆ రిపోర్ట్ నెత్తిని కూడా పోయి ఒకసారి పోయి కూడా కన్ఫర్మ్ చేసుకుని వచ్చుకోండి. 1 month లేదు, ఆయన చెప్పిన వచ్చి 20 days 20 days చెప్పినారు. ఇప్పుడు పర్వాలే, ఇప్పుడు 1 month తర్వాత కూడా పోయి చూడండి మీరు, మీ ఇష్టం. లేదా ఇప్పుడు పోయి చూసేది కాబట్టి చూడండి, అది మీ ఇష్టం. ఈమె వచ్చి ఎప్పుడు అంటే టాబ్లెట్ స్టాప్ చేసేనా, టాబ్లెట్ వేసేప్పుడు వాకింగ్ షుగర్ అయిపోను. సో దానివల్ల పోకూడదు. టాబ్లెట్ స్టాప్ చేస్తే ఒక 1 week ఫాలో చేసి దానికి అవతలదా వాకింగ్ పోవాలా. అది ఎత్తిందే 1 kilometer స్టార్ట్ చేసి ఒక్కొక్క 5 days వచ్చి half kilometers మీరు వాకింగ్ పైన ముందు నాకు చేయండి. నేను చెప్తాను ఎట్ట పోవాలా, ఏం చేయాలి నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు ఈ టాబ్లెట్ వల్ల లేకుండా మతబడి ఇప్పుడు డైట్ లో ఉండారు, ఒక 4.5 kilos తగ్గింది. మీకు షుగర్ దా కంట్రోల్ అయింది. ఇప్పుడు మీకు ఎనర్జీ లెవెల్ ఎట్లా ఉంది? ముందు డయాబెటిక్ గా ఉన్నప్పుడు, అది షుగర్ ఉన్నప్పుడు కొంచెం టైర్డ్నెస్, ఏ పని ఏ టైర్డ్నెస్ ఏది ఏం పని చేయకుండా తగ్గించాలి, అది పెద్ద విషయం. సో దానివల్ల అది ఏం లేదా కొంచెం చేంజెస్ అయిపోయినాయి. అంటే మన ఇన్ని వర్షం ఫుడ్ లో ఉండి ఇప్పుడు మారిండాంలే. సో అది అడాప్ట్ అయ్యి కొంచెం ఇదే ఉన్నా అంటే ఇప్పుడే మీకు ఎనర్జీ లెవెల్ తో మారి ఉన్నాయి. అదే మరి ఆంకిల్ ఎత్తేది ఎట్టుంది? నిండా ఆంకిల్ ఎత్తుదియా? ఓకే ఓకే. అది ఎండ్ లో అది ప్రశ్న లేదు. మొత్తం టైం షుగర్ ఉన్నప్పుడు కంపేర్ చేసేప్పుడు ఇప్పుడు ఆంకిల్ ఇంత ఓకే తెల్లతో మధ్య తినేప్పుడు వచ్చి అంత ఆంకిల్ ఇంత లేదు. తింటాము, అది తీస్తున్నాము, అది తీస్తున్నాము నువ్వు ఉన్నావు అంటే ఇప్పుడు అది మరి లేదులే. సో అదిదా విషయం. ఇప్పుడు ఆ డయాబెటిక్ వల్ల అది ఇప్పుడు ఎంత ఇంప్రూవ్మెంట్స్ ఉంది అంటే అప్పుడు ఓకే. సో అది అట్టే కంటిన్యూ చేయండి, చూసుకుంటాం. గమ్మున ఏందా చూస్తాను ஒரு 2 சார் அடிக்க சார் கரெக்டா சார் உங்க பெட்டு சார் உங்க ரிப்போர்ட் தான் சார். ஏன்னா இது காவலனே என்ன சார் கொஞ்சம் எப்படி சார் பணம்னாலும் வந்து இவ்வளோ டவுன் ஆகும் கொஞ்சம் பாருங்க சார் கரெக்டா. ஐடெக்ல இచ్చాము. అదెల్లా 6:30 చేసాను. వాళ్ళకి మళ్ళీ నూనె తాగాల, యాపిల్ సిటీ నీరు తాగాలి, దానివల్ల ఇది ఈరోజు అయితే ఇది ఎత్తున్నాను బటర్ టీ. సరే ఓకే ఓకే. దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. ఆశ్చర్యంగా ఉంది, ఈ మరి ఉంది బా స్వామి. ఈ 4 రోజులే వచ్చి ఇంత డౌన్ అయింది, ఆశ్చర్యంగా ఉంది బా. చాలా థ్యాంక్స్ బా. చాలా థ్యాంక్స్. అదే మన నోరుని కంట్రోల్ చేసామంటే ఇంత విషయాలు జరిగితేనే మీరు అర్థం చేసుకుంటారు కదా. ఏం లేదు, మన దీనిపైన తినే ఒక్కొక్క ఫుడ్ లోనూ ఏమేమి ఉంది యోచించి తింటేనే మనకి తిప్పి షుగర్ రాదు. అవునవును, అంతదా ఏమీ లేదు. ఇది నా వాళ్ళంతా కాదు, మీరు தான் చేసింటారు. షుగర్ వచ్చిన కారణము మీరు தான், ఇప్పుడు బాగా చేసింది మీరు தான். దానివల్ల కరెక్ట్ గా ఉండండి, கண்டிப்பா ப்ராப்ளம் ராது. தேவ் அதாவது கனவுல வந்து நேரில் வர மாட்டாரு, மனசு ரூபத்தில் தான் வருவாரு. அது மாதிரி நான் எரி போட்டாரு. உண்மைதான். అది షుగర్ వచ్చి కొంచెం ఇది అవుతానే అంతదా మన లైఫ్ అయిపోయింది పలుంది, లైఫ్ లాంగ్ అంతదా పలుంది, అన్ని వచ్చేస్తుంది. అంత వేరే కొంచెం అర్థం బైబిల్ ఇస్తున్నారు నా లైఫ్ నువ్వు టాబ్లెట్ తినాలా అదే ఏజ్ పెట్టి వాళ్ళు చెప్పేసి ఇంత చిన్న అదే బైబిల్ ఇస్తాను. అంటే ఏం లేదు, ఎంత యోచించకండి, స్ట్రిక్ట్గా ఉండండి. కండిపా ఇది ఇంకా హెచ్బిఏ లెవెల్స్ ఉన్నాయి, మనకి తగ్గిపోండి. ఇప్పుడు యోచించండి, మీరు ఆ మెడిసిన్ ఎత్తలేదు,
క్యాట్ ట్రీట్మెంట్ చేయలేదు, జస్ట్ ఫుడ్ మొత్తం దా. అవును అవును అవును. అది కొంచెం కరెక్ట్ గా ఫాలో చేయండి, దాని బట్టి ఇంకా డాక్టింగ్ దొరుకుతుంది. చాలా చాలా థ్యాంక్స్. చూసుకుంటాం.